అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి సారీ ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బాగుంది. ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం మనం. మరి ఇవాళ కూడా మరొక సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నామండి. మరి ఏంటి ద కంప్లీట్ మ్యాన్? ఎలా కంప్లీట్ మ్యాన్ అవుతారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా? ఏ దారిలో మనం వెళ్తే మన లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. అలాంటి మార్గాన్ని చూపించిన ఒక గురువు గారు, వారే బద్రి గారు. మరి వారి సాంగత్యంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. వారిని చూసి, అంటే వారు చెప్పకనే వారు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నోరు విప్పి ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇంతమంది జ్ఞానుల యొక్క ఆధ్వర్యంలో మనం డైలీ తెలుసుకుంటూ వస్తున్నాం. ఏ రోజు నువ్వు ఇలా చెయ్యి, దాని పేరు పెట్టడం కానీ అలా ఏ రోజు చేయరండి. బట్ పిరమిడ్ మాస్టర్స్ ఒక ధ్యాని అయిన వారు వారిలో అంటే బద్రి గారిలో చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. చాలా యాంగిల్స్ కూడా ఉంటాయి ఆయనలో నేర్చుకోవడానికి, చూసి నేర్చుకోవడానికి. మరి అలాంటి విషయ జ్ఞానాన్ని మనకు ఇవాళ అందివ్వబోతున్నారు. మరి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. మాస్టర్స్ ని ఇన్వైట్ చేసేసుకుందా మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో అమ్మా లలిత అమ్మగారు సిద్ధంగా ఉన్నారు. యా అమ్మా, ఈ ద కంప్లీట్ ఓకే. మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్ వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా. అలాగే ఎవరైతే ఇక్కడ యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ చూస్తున్నారో, వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ కూడా, మనందరికీ కూడా మహద్భాగ్యం ఈరోజు. ఎంత భాగ్యం అంటే మామూలు భాగ్యం కాదు. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము అన్నారు కదా, అలాంటిది మనం ఇప్పుడు అనుభవించబోతున్నాం. ఈ రోజేనమ్మా స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిపోయింది. ఎన్ని రోజులు? ఇది 50 days పైన అయిపోయిందమ్మా. 50 రోజుల పైన ఓకే. అయిపోయింది. ఓకే, మరి నాకు కూడా కంటిన్యూస్ గా. అందులో ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి హిందూ మేడంకి ఆ, చాలా థ్యాంక్ యూ. చాలా చాలా అభినందనలు, కృతజ్ఞతలు అమ్మా. థ్యాంక్ యూ. అలాగే సరే, మనం స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటికే సమయభావం అయింది. సరే, పత్రిజీ గురించి అసలు ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి? అసలు ఏం చెప్పినా తక్కువే. మనకి ఇచ్చిన ఈ అరగంటో గంటో అసలు సరిపోదు. అందుకే అన్ని రోజులు అయిందనమాట. ఇంకా ఎన్ని రోజులైనా కూడా సరిపోదు. ఈ 50 days కాదు, అసలు జీవితాంతం లైఫ్ లాంగ్ చెప్పుకున్న తక్కువే. అంతా ఇచ్చెళ్ళారు ఆయన. అసలు ఆయన గురించి ఏమని చెప్తాము, అసలు ఎంతని చెప్పాలి? కానీ మనకున్న టైంలో చెప్పుకుందాం, ఓకేనా? అయితే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు ఎవరికైనా అందుతారా? ఆయన ఇలా ఆలోచిస్తారని మనకి ఎవరైనా అసలు మనం ఊహించగలమా, ఆలోచించగలమా? యూనివర్స్ లెవెల్లో ఉంటుంది. దానికి సంబంధించింది భూమిని రక్షించాలి అనే తపన. ఎలాగైతే ఒక వరాహస్వామి రక్షించారు ఆ రోజు కదా, అలా భూమిని రక్షించాలని వచ్చి రక్షించి వెళ్ళారు ఆయన. ఆయన చేయాల్సిన పని అంతా చేశారు. ఎలాగంటే మన అందరికీ తెలిసిందే అది. ఎలాగైతే మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ యుద్ధం స్టార్టింగ్లోనే అందరినీ చూసి ఇంకా యుద్ధం చేయడానికి వచ్చి ఇక స్టార్టింగ్లో అడుగుతాడు అనమాట. ఇంక అంతా అయిపోయింది. అప్పుడు ఇక వెనకడు వేసేయడానికి చూశాడు. ఏం చెప్పాడు అప్పుడు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, ఇంత ఇదై ఉండి నేను చేయాల్సిందంతా చేసేసాను చూడు అని విశ్వరూపంలో చూపించాడు ఆయనకి. అట్లనే ఎలాగైతే శ్రీకృష్ణుడు నువ్వు చేయాల్సినంతా అయిపోయింది, నీవు చేయాల్సింది నువ్వు చెయ్యి ఎవరు అన్నట్టుగా, అట్లా చెప్పినట్టుగానే మనకు కూడా ఇక్కడ పత్రిసారి చేయాల్సిందంతా చేస్తారు. ఆ 20% మనకు మిగిలింది. కాబట్టి మనం చేయాల్సిన ధర్మం మనం చేయాలి. అసలు ఎన్ని నేర్పించారు మరి? ఇలా ఉంటుంది ఆయన ఆలోచన, ఆ లెవెల్ ఉంటుంది అనమాట. కాబట్టి అసలు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు తర్వాత నాకు పత్రిసారే అనిపిస్తుంది. కంప్లీట్ మ్యాన్ అనేది మన టైటిల్ అనేది చాలా తక్కువ, నా అభిప్రాయం. కంప్లీట్ మ్యాన్ అనేది చాలా తక్కువ. అసలు ఎంత పేరని పెట్టచ్చు. నాకైతే శ్రీకృష్ణుడి తర్వాత గురువు ఎవరంటే, అలాగా వరాహ నరసింహ స్వామి అవతారం అయితే భూదేవిని ఎలా రక్షించారు, అలాగా భూదేవిని రక్షించడానికి వచ్చారు. మరి అంటే శాకాహారం గురించి కదా. ఆయన లక్ష్యం ఏంటి?
చివరి జంతువు రక్షించబడాలి కదా. చివరి మానవుడు బుద్ధుడు అవ్వాలి. అది ఆయన లక్ష్యం. ఏంటి ఆయన లక్ష్యం? అదే లక్ష్యం. మరి మనందరి లక్ష్యం కూడా అదే కదా. మరి మనం అలా చేస్తున్నామని ఆ లెవెల్కి ఉన్నామా? చేస్తున్నాం. ఎవరి వరకు వాళ్ళు చేస్తున్నాం. కానీ అవేర్నెస్ ఇక్కడి నుంచి ఇటు తిరిగిన తర్వాత క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మన క్లాస్ చెప్పుకున్నాం, సార్ గురించి చెప్పుకున్నాం. ఇటు ఇటు మళ్ళిన తర్వాత ఎలా ఉన్నాం మనం? ఇంట్లో ఉంటాయి, రకరకాలు ఉంటాయి, బయట రకరకాలు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉండి అక్కడే ఉండి మనం ఎలా బతకాలో నేర్పించారు. అప్పుడు శ్రీకృష్ణుడైనా కూడా లోక కళ్యాణం కోసం వచ్చి తానే అనుభవించి తానే తీసుకొని తానే చేశారు. కానీ ఇక్కడ మనందరినీ అలా తయారు చేశారు. మరి ఎంత గొప్ప గురువు అండి మనకి. సకల దేవతలు గురువు పాదాల దగ్గర ఉంటారు అంటారు. కాబట్టి అందుకే అన్నాను, అసలు అల్టిమేట్ అన్నమాట ఆయన గురించి చెప్పటం అనేది. కాబట్టి పత్రిజీ గురించి చెప్పాలన్నా ఆయన ఆలోచన ఆ లెవెల్లో ఉంటుంది, మన ఊహలకి అందదు. అలాగే ఆయన లక్ష్యం అదే, మనందరి లక్ష్యం ఆయన లక్ష్యమే. జంతువులు రక్షించబడి ఆ పర్పస్ కోసం వచ్చారు. ఇప్పుడు జీసస్ ఒక పర్పస్ వచ్చారు, కరుణామయుడు, కరుణ గురించి. బాబా కులమతాల గురించి. అట్లా ఒక్కొక్కరు ఒక పర్పస్ మీద వస్తారు. అట్లా వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే మన గురువు గారు ఒక ఎత్తు అనమాట. వాళ్ళందరి చేత ఎంచుకోబడిన ఆయన కదా. ఒక వెలుగులాగా కనిపించారంట లైబ్రరీలో. ఆ చిన్నతనంలోనే ఆ బుక్స్ చదువుతూ ఎవరిని ఎంచుకుందామా అన్నప్పుడు. మరి చూడండి, ఆ గురువులందరూ ఎంచుకున్న గురువు మన గురువు అంటే వాళ్ళందరూ ఒక పక్కన ఉంటే మన పత్రి సారే ఒక పక్కన అనమాట. వన్ మ్యాన్ ఆర్మీ అనొచ్చు, కంప్లీట్ మ్యాన్ అనొచ్చు, అన్నీ తక్కువే. మనం పెట్టుకున్న పేర్లు అంతే, లేదు సరిపోదు ఆయనకి. ఇక ధ్యానం గురించి మన అవగాహన మరి నేర్పించాల్సినవన్నీ నేర్పించారు. ఆయన లక్ష్యమే మన లక్ష్యంగా చేసుకున్నాము. ఆయన ఆలోచనకే మనం అందలేము. అసలు ఆయన గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు, అరగంటో గంటో. అసలు 50 ఎపిసోడ్స్ అయిపోయినాయి అంటే మరి 50 ఎపిసోడ్ అంటే ఇద్దరిద్దరిగా చెప్పారు కదా. ఎంతమంది ఉన్నాం మనం, లక్షల మందిని తయారు చేశారు. ఒక్క మనిషి వన్ మ్యాన్ ఆర్మీ అని అందుకే వచ్చింది నాకు కదా. వన్ మ్యాన్ ఆర్మీయే కదా. 1,44,000 మందిని తెచ్చుకున్నారు. ఆయన ఆ గురువులందరూ ఆయన ఎంచుకున్నప్పుడు ఒక వెలుగులా కనిపించినప్పుడు ఆయన నేను లేదు, నాకు ఈ పని వద్దు, నేను చేయనని చెప్పారు. నాకు అందరిలాగే పిల్లలు, భార్య, ఉద్యోగం అన్నీ ఉన్నాయి, నా వల్ల కాదు, నాకు ఈ జీవితం చాలు అని అన్నప్పుడు లేదు లేదు మేము నిన్నే ఎంచుకున్నాం మేమంటే సరే. ఇక వాళ్ళంతా మరి గురువులు దేవుళ్ళు వచ్చి అంత అది చేసినప్పుడు ఒక గొప్ప కార్యక్రమం కావాల్సినప్పుడు మరి ఈ కలియుగంలో ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయాలంటే నాకు బెటాలియన్ కావాలి. నేను ఎవరిని ఏమన్నా నాకు ఆ కర్మలు అంటొద్దు, నేను కొడతాను తిడతాను. ఆయన కొన్ని కండిషన్స్ పెట్టారు, ఆ లెవెల్లో వచ్చారనమాట. అంటే అన్లిమిటెడ్ అనమాట. ఆయన ఏం చేసినా కరెక్టే. అది లోక కళ్యాణం ఉంది దాని వెనకాల. ఏం చేసినా లోక కళ్యాణం. అసలు ఆయన ఎలాగా, అసలు ఆయన గురించి మన అవగాహన ఏమని చెప్తామో, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా. ఒక గురువు అంటే ఇక చెప్పక్కర్లేదు. ఇక ఒక గురువే. ఈ గురువు బాధ్యత ఏంటి? తన దగ్గర ఉన్న ఆత్మ విజ్ఞానాన్ని, విశేషమైన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం గురించి చెప్తారు, ఆ మార్గం గురించి చెప్తారు. నేను ఒక మార్గం గురించి చెప్పే ఫ్రెండ్ని మాత్రమే అంటారు, కానీ ఆయన ఒక గురువుగా ఎప్పుడూ చెప్పుకోలేదు. మీ శ్వాసే మీ గురువు అన్నారు కదా. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. నేను ఫ్రెండ్ ద్వారా వచ్చాను, రామచంద్రారెడ్డి గారు అనే ఫ్రెండ్ ద్వారా. నేను ఒక మైత్రేయ బుద్ధుణ్ణి, మీ ఫ్రెండ్లీ బుద్ధ. అప్పుడు సీరియస్ బుద్ధ అయితే ఇప్పుడు ఫ్రెండ్లీ బుద్ధ అని నేను అని చెప్పారు కదా. మరి ఒక ఫ్రెండ్ గా అన్నారు ఆయన. అంతే, అందుకు అసలు ఫ్రెండ్ అంటే అన్లిమిటెడ్ కదా. అసలు రిలేషన్షిప్ అంటే ఎక్కడ దేంట్లో అయినా లిమిటేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ అనమాట. చూడండి ఎంత చక్కగా దక్కుని చేర్చుకుంటారో. కొత్త వాళ్ళంటే ఎంత ప్రేమ, ఆ కరుణ అన్నీ కూడా అసలు ఎంత ఒక మన 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 సొంత, మన తల్లేనా, మన తండ్రి, మన ఫ్రెండ్, ఎవరికి వాళ్ళు. నేను ఒక అద్దాన్ని అని చెప్పారు ఒక సందర్భంలో ఆయన. అద్దంలో మనల్ని మనం చూసుకొని ఎవరికి వాళ్ళు మురిసిపోతారు కదా. అట్లనే ఆయన ఒక అద్దం అంట. అలా కూడా పోల్చి చెప్పుకున్నారు ఆయనకు ఆయన. ఎవరు అడిగారు ప్రశ్న, నేను విన్నాను ఎక్కడో, ధ్యాన జగత్తులోనూ మరి ఏదో దాంట్లో చదివినట్టు గుర్తు అనమాట. ఎందుకు సార్ మిమ్మల్ని అందరూ అంత ఇష్టపడతారు, అసలు ఏం సార్ అంటే, నేను ఒక అద్దాన్ని అయ్యా. ఎవరికి వాళ్ళు అందరిలో నన్నే చూసుకుంటున్నారు వాళ్ళు. ఎవరికి వాళ్ళు అద్దంలో వాళ్ళు కనబడతారు కదా. అలా ఆయన అద్దం అనమాట. ఆయనలోనే మనం అందరం, ఆయన బొజ్జులో ఉన్నాం మనం. భువన భాండాలన్నీ శ్రీకృష్ణుడి నోరు తెలిసినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలాగా ఆయన మన అందరిలో కూడా అలాగే ఉందని చెప్పిన గురువు ఆయన. ఎవరు చెప్పారండి? అసలు స్త్రీకి ఇంత ఉన్నత స్థానాన్ని ఎవరిచ్చారండి?
మహిళా జాన మహాచక్రం అని, మహిళా సదస్సులని, ఎవరండి ఎంతమంది గురువులు వచ్చారు. ఒక స్త్రీకి పెద్ద పీట వేసిన మహానుభావుడు అసలు ఎవరండి ఆయన. గోపికలు ఆ రోజు కృష్ణుడి చుట్టూ గోపికలు ఉన్నట్టు మనం కూడా అక్కడ మునులందరూ అక్కడ ఇంకా సరిగ్గా ఆత్మజ్ఞానం మధ్యలో ఆగిపోయి వచ్చారంట. మనందరం కూడా వాళ్ళమే. పత్రిసారి ఇంకో మాట చెప్తారు, నక్షత్ర మిత్రులు మనమే, ఆ గిజా పిరమిడ్ కట్టిన వాళ్ళం మనమే, ఆ నక్షత్ర మిత్రులు మనమే, ఆ బుద్ధిస్ట్ సంఘంలో మనమే ఉన్నాం. అక్కడ మాయమైపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఒకసారి ఏం చెప్పారంటే జాన్మహాచక్రంలో, నాకు మీ అందరినీ పుష్పక విమానం అంటే ఏంటి అని అడిగారు అందరినీ. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. అసలు అర్థం పత్రిసారే చెప్తారు. ఏం చెప్పారంటే, ఎంతమంది ఎక్కినా ఒకరికి ప్లేస్ ఉంటుందట. అక్షయ పాత్రలో ఎంత ఒక్క మెతుకును కూడా ఆయనే సృష్టించాడు. ఆ రోజు శుభ్రంగా కడిగి పెట్టినప్పుడు ఆ మెతుకు అలాగే అన్ని అక్షయంగా వస్తూ ఉంటుంది. అక్షయం అంటే తరగనిది అనమాట. క్షయము అంటే అది అయిపోతుంది అట్లా అనమాట. అలాగా పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఒకరికి ప్లేస్ ఉంటుందట. అది పుష్ప విమానం అంటే అని చెప్పారనమాట. ఒకసారి ఖమ్మం వచ్చినప్పుడు అట్లా కొన్ని కొన్ని అడుగుతుంటారు. అందరూ విని లాస్ట్లో ఆయన చెప్తారు. అసలు ఎవరైనా ఇంకా చెప్పడానికి ఉండదు కదా, అసలు నోరు తెరిచే పని ఉండదు అనమాట. ఇంకొకసారి నేను షేర్ చేసుకుంటున్నా. శైలజ మేడం మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాటేపల్లి శైలజ మేడం, సరోజిని మేడం తర్వాత శైలజ మేడం ఇక్కడ. అయితే ఆవిడైతే డైనమైట్ అంటారా ఆవిడ. ఎప్పుడు వచ్చిన పత్రిసారి ఏంటి మేడం విశేషం అంటే, అద్భుతం సార్, అద్భుతం సార్, అద్భుతం సార్ అంటది. ఏం చెప్పదు. నీ బంధ నువ్వు మళ్ళీ మొదలెట్టావు అద్భుతం అని. అసలు అద్భుతం అంటే ఏంటో తెలుసా అని అడిగితే అందరినీ అడిగారు అనమాట. ఆ రోజు కూడా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. అసలు అద్భుతం అంటే ఏంటో తెలుసా, ఒక పిరమిడ్ మాస్టరే అద్భుతం. ఇంకేమైనా ఉందా అండి? మనమే ఎందుకు సార్ అద్భుతం అని అడిగాము అప్పుడు. పిరమిడ్ మాస్టర్ ఎందుకు సార్ అద్భుతం అంటే ఏం చెప్పారో తెలుసా, వీళ్ళు మందులు వేసుకోరు, హాస్పిటల్కి వెళ్ళరు, అద్భుతమే కదా. ఒక సొంత ఆత్మశక్తితో తగ్గించుకుంటారు. మరి మనము నాన్ వెజ్ తినము, బలం 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 అని తింటారు. మరి మనకి ఎక్కడి నుంచి వస్తుంది బలం? మరి గుళ్ళకి వెళ్ళాం, గోపురాలకు వెళ్ళాం, దండాలు పెట్టాం, అక్కడ ధ్యానం చేస్తాం, దేవాలయాన్ని ధ్యానాలయాలుగా మారుస్తాం, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేస్తాం. మరి అద్భుతం కాదా? అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పిరమిడ్ మాస్టర్ మీద ఇంకా ఎక్కువ కళ్ళు ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎలా ఉంటున్నారు వీళ్ళు, నాన్ వెజ్ తినరు, హాస్పిటల్కి వెళ్ళరు, పూజలు చేయరు, అసలు ఏంటి అనేదే ఒక అద్భుతం అని ఇలా వివరించి చెప్పారు. మరి అద్భుతాలకి వెళ్ళి అద్భుతం కదా ఇది. ఆ 8 వింతల అద్భుతాలు అయితే మన 9వ వింత అని చెప్పొచ్చు మనం. అసలు వింతలకే వింత అనమాట, అద్భుతాలకే అద్భుతం అని చక్కగా చెప్పిన గురువు ఎవరున్నారండి? మన అందరినీ అలా తయారు చేశారు. అసలు ఇంకేమని చెప్పాలండి, ఎంతని చెప్పాలి అసలు. ఇంకా మనము ఆయన ఇన్ని నేర్పించి వడ్డించిన విస్తరి తయారు చేసి అంత చక్కగా భోంచేయండమ్మా అని చెప్పారు. మనలో ఉండి నడిపిస్తున్నారు. ఇంకా అసలు అప్పటికంటే ఇప్పుడు ఎలా చేస్తున్నాం మన వర్క్. కరుణామాత అని చెప్పారు మన అందరికీ. ఎందుకు వ్యాక్సిన్ మన దగ్గరే ఉందన్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరన్నా ఏ గురువు అయినా చెప్పారా? అందరూ మొహానికి గుడ్లు కట్టుకునే తిరిగారు. మనం వ్యాక్సిన్ వేయించుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు. అంటే కాకపోతే పబ్లిక్లో వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం మనం వెళ్ళాలి, ధ్యానం చెప్పడానికి వెళ్ళాలి, లేదా బస్కి వెళ్ళాలి, లేదా ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు దింపేస్తారు కాబట్టి మాస్క్ పెట్టుకున్నాం. ఎక్కడ ఎలా ఉండాలో అలా నేర్పించారు కదా, మూర్ఖంగా వెళ్ళొద్దు అన్నారు. మరి అసలు అడిగారు అనమాట, సార్ మరి వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఎలాగా అని అడిగినప్పుడు, మన దగ్గరే ఒక వ్యాక్సిన్ ఉంది మేడం, ఆ వ్యాక్సిన్ ఏంటి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనే వ్యాక్సిన్ ఉంది, ఇంకెందుకు వ్యాక్సిన్ మనకు అన్నారు. మరి ఇలాంటి ఎన్ని చెప్పారు కదా. అసలు నేనైతే వ్యాక్సిన్ వేయించుకోలేదు, మాస్క్ కూడా పెట్టుకోలేదు. అందరూ అడుగుతున్నారు మీరు ధ్యానం చేయండి, మీరు కూడా ఇలాగే తిరగొచ్చు అని చెప్పాను. నేను దారిలో ఎంతమంది అడుగుతుంటారు వెళ్తుంటే. నేను ఎక్కడికి వెళ్ళడం ఆపలేదు, ఎక్కడ తిరగడం ఆపలేదు. పెళ్ళిళ్ళకి వెళ్ళాం, కరోనా టైంలో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాం పర్మిషన్ తీసుకుంటా. అందరికీ ఇదే చెప్పడమే. మనకి ధ్యానం ప్రచారానికి ఇంకా సులువు చేసింది. అందుకే కరోనా మాత అన్నారు, ఆ దేవత అన్నారు. ఎవరైనా అన్నారా? ఎవరైనా చెప్పారా? ఏ గురువు అయినా? మళ్ళీ ఇక్కడ కూడా అంత గొప్పవాడనమాట మన గురువు. మరి జూమ్ క్లాసులు చెప్పుకుంటున్నామంటే తిరిగి 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 చెప్పే ఇది లేదు కదా. ఇప్పుడు నేను కొంచెం ఈ మధ్య హెల్త్ ఇష్యూ వచ్చింది, బయటకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అసలు క్లాసులు చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎక్కడికి వెళ్ళట్లా, మా వారు తీసుకెళ్తే తప్ప ఎక్కడికి వెళ్ళట్లా. అలాంటిది మరి ఎంత అవకాశం కదా. ఇప్పుడు ఈరోజు పత్రిసార్ గురించి చెప్పుకుంటున్నామంటే మరి జూమ్ క్లాసులు రాబట్టే కదా, ఆ కరోనా టైం నుంచే కదా. అందుకని కరోనా దేవత అన్నారు. భయపడే వాళ్ళకే అది, అంతే, భయపడే వాళ్ళకే దేవతే. ప్రకృతి పని ప్రకృతిది, మన పని మనది అని ఎవరు చెప్పారు? ఏ గురువు చెప్పారు ఈ మాట కూడా కదా.
అమ్మో వాన వచ్చేటట్టుంది, జన్మహ చక్రాలు పెట్టుకుంటాం, పెద్ద ఏదో వస్తుంది అప్పుడే. రాజమండ్రిలో ఏదో జరుగుతుంటది, ఉగాది సంబరాలు జరుగుతుంటాయి, లేకపోతే వశిష్ఠ, మరి అక్కడ నది ఒడ్డున వానలు మబ్బులు ఎక్కువే ఉంటాయి. మొత్తం వాన పడిపోయింది కూడా ప్రకృతి వ్యాలీలో అయితే ఒకసారి. నైట్ రేపొద్దున అనగా వెళ్ళాము, ముందు రోజు వెళ్ళాము, ఆ రోజు పెద్ద వాన, నైట్కి నైట్ డేరాలు వేసి అన్నీ ఎగిరిపోయినాయి. చక్కగా అప్పటికప్పుడు షెడ్లు గిట్లు అన్నీ అందరూ వెళ్ళే ఉంటాం, మనం చాలా మంది వెళ్ళుంటారు ఇప్పుడు చూసిన వాళ్ళలో. మరి ఏదైనా అడ్డొస్తుందా? ప్రకృతి పని ప్రకృతిదే, మన పని మనదే. వాన వస్తుంటే తడుస్తూ ఇంట్లో ఉంటామా? హాయిగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ అనేది మనకి నేర్పిన మొట్టమొదటి గురువు అది, సరే కదా. ఏ పరిస్థితిలో ఎంజాయ్ చేయమనేది ఎవరు చెప్పారమ్మా? ఓషో గారి గురించి లోక్సంగ్ రాంప గురించి చెప్తారు. వీళ్ళిద్దరు ఇలా అన్నారు, బ్రహ్మంగారు అలా చెప్పారు, ఇలా చెప్పారు, అలా ఆ గురువు అలా చెప్పారు, ఈ గురువు ఇలా చెప్పారు. అందరినీ వినండి, అందరినీ చదవండి, ఇది ఒక అల్టిమేట్. ఏ గురువు చెప్పారు మనకి? ఇది కూడా పత్రిసారే చెప్పారు. మరి ఇంకా ఇన్ని నేర్పించి మనలో ఉండి నడిపిస్తున్నారే ఇలాంటి పరిస్థితుల్లో, మరి మన అవగాహన ఏంటి? మనం ఎంత అవగాహన చేసుకున్నాము? క్లాసులు చెప్పేస్తున్నాం, అన్ని చెప్తున్నాం చక్కగా, మన వరకు మనమైతే చేస్తున్నాం. ఆ తర్వాత ఎట్లా తిరిగినప్పుడు ఎలా ఉన్నాము, అందులో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నామా లేదా? అవగాహనకు వచ్చాము, నేర్చుకోవటానికే వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఇంకా అవగాహన పెంచుకోవాలి, మనల్ని చూసి నేర్చుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా, అన్ని 1000 100 కోట్ల కళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తాయి. ఆ అద్భుతాలకే అద్భుతం అనిపించాలి మనం వాళ్ళకి. మనల్ని చూసి వాళ్ళు ధ్యానంలోకి రావాలి. ఇప్పటికీ చాలా మంది పంచుతున్నా చెప్తున్నా, మాకు ఇవ్వండి అని బుక్ తీసుకుంటున్నారు, మాకు ఇవ్వండి అని పాంప్లెట్ తీసుకుంటున్నారు, వచ్చి అడుగుతున్నారు. అంటే అంతవరకు వచ్చేసింది. ఇంకా 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 మనలో చాలా మంది అవగాహన లోపంతో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. మనము ఎందుకంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. రిపీటెడ్గా వినాలి, రిపీటెడ్గా చదవాలి, రిపీటెడ్గా వినాలి. నేనే షేర్ చేసుకుంటాను, ఎవరి వరకు వద్దు. నాకు ఒక మేడము తపస్వి బుక్ గురించి, అదే ఏదైనా బుక్స్ చదవండి మేడం అని అన్నారు. సరిత మేడం అంటుంది, ఫర్ యూ మీకోసం ఛానల్. అయితే నేను తపస్వి బుక్ ఇది వరకు చదివి పక్కన పెట్టాను. కానీ ఇప్పుడు, అప్పుడు చదివి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చదువుతుంటే అవగాహన, ఇప్పుడు లేని అవగాహన ఇప్పుడు మనకు కలిగింది కదా అని మనకే తెలుస్తుంది కదా. అదే చెప్తున్నాను అనమాట. చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ వినాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ లైవ్ లో వినలేకపోవచ్చు, తర్వాత యూట్యూబ్ లో వస్తుంది కదా, మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా వినవచ్చు. కాబట్టి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, కాబట్టి అలాంటి అవగాహన పెంచుకుందాం. ఇంకా చెప్పాలంటే ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ప్రతి ఎరుక ఎరుక ఎరుక, మాటల్లో ఎరుక, చేతల్లో మనస వాచ కర్మణ, ఎరుకతో ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం. ఇది కలియుగము, మన ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు 5 వేలే ఒకలాగుండవు, మన ఇంట్లోనే రకరకాలుగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తాం, ఇంకెలా ఉంటుంది ఈ పెద్ద ప్రపంచం. ఇందులో కూడా ఎలా ఉండాలో నేర్పించారు, ఎలా ఉండాలో నేర్పించారు. అప్పట్లో అడవులకు వెళ్ళేవాళ్ళు, మరి అందరూ అడవులకు వెళ్ళి ఆ తపస్సులు చేసి, వేల సంవత్సరాలు తపస్సు చేసి, అంత ఒక స్థాయికి వచ్చాక భార్యలు ఉన్నారు. మరి సప్తఋషులకి భార్యలు లేరా? శ్రీకృష్ణుడికి, రాముడికి, అందరికీ ఉన్నారు, వెంకటేశ్వరకి, అందరికీ ఉన్నారు. వాళ్ళందరూ చిన్నతనంలో గురుకులంలోనే ధ్యానం నేర్చుకొని ఒక అవగాహనకు వచ్చాక సంసార జీవితంలోకి వచ్చిన వాళ్ళే. మరి ఇప్పుడు మనకి, నేనే మళ్ళీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు, నాకు పిల్లలు కాలేజీకి వచ్చేసారు, మొత్తం అన్ని ఆపరేషన్లు అయిపోయినాయో, ఎన్నిసార్లు కాళ్ళు ఇరిగిపోయినాయో. అందుకే సీజన్ మారినప్పుడల్లా కొంచెం ఉంటది, ఎవరికైనా ఉంటది. ఏదో పర్సన్కి, చంటి పిల్లలకి, ఎవరికైనా, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్నదో పెద్దదో కొంచెం పడకుండా ఉండరు. మరి అలా ఉన్నా కూడా మనం ఎలా ఉంటున్నాం? ఇదే ఇంప్లిమెంటేషన్ అంటే. మన శరీరం ఎలా ఉంది, శరీరంలో ఏ పరిస్థితిలో ఎలా ఉంది, మనకి కోపం వస్తుంటే ఎక్కడుంది ఆ మూలము, బాధ ఉంది, ఎమోషనల్ ఎక్కడి నుంచి ఉంది, ఆ మూలాల్లోకి వెళ్ళి అది తెలుసుకొని అక్కడ ఎలా ఉండాలి మనము, ఇవన్నీ కూడా నేర్పించారు. మరి ఇవన్నీ అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు 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 ఎరుక 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 ఎరుక, ఇది ఒక్కటి ఉంటే చాలు మేడం. అసలు ఎరుక నేర్పించారు బాగా. అసలు చూడండి, ఆయన క్లాస్ చెప్తూ ఉంటారు, సడన్ గా ఎవరో ఒకళ్ళు వస్తారు, తక్కువని వాళ్ళని అరిచేస్తారు, లేకపోతే తక్కువని ధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కసారి. మళ్ళీ అమ్మటే వాళ్ళని తండ్రిలాగా తల్లిలాగా ఆదరిస్తారు. వాళ్ళు అసలు విడిచి వెళ్ళగలమా? ఎక్కడ కూడా నేనే షేర్ చేసుకుంటాను. సార్ నేను తన్నులు తిన్నాను హుహుహు. సార్ తోటి.
అంటే ఆయన చెప్తారు ఎవరు అసలు వాళ్ళే అసలైన సరికేనా ఇక్కడ ఉంటది. కరోనా తర్వాత చెప్పారనమాట, ఇది అసలైన సరికే ఇక్కడ ఉంది, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని. కాబట్టి మనము ఈ విషయం తెలుసుకోవాలన్నమాట. అంటే ఆయన కొట్టారని అంటే అసలు టెస్ట్ అన్నమాట. ప్రతి క్షణము మనకి టెస్ట్లే, పరీక్షలే వస్తాయి. ఇది కూడా మనకు ఆయనే చెప్పారు. ఊరికే అసలు ఎన్ని అవమానాలండి. మనం మనం చాలా 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 అణువులో పరమాణువు అంతా మనం. ఆయన ఎంత అవమానాలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఒక మనిషిలాగా మనలాగే పుట్టి మనలాగే పెరిగి మన చక్కగా అందరిలానే లవ్ చేసి ఆయన మ్యారేజ్ చేసుకొని, లవ్ మ్యారేజ్ అప్పట్లోనే చూడండి, లవ్ మ్యారేజ్ చేసుకొని మరి ఎవరి ఆదరణ లేక ఒక చిన్న మెట్ల కింద అలా ఒక దగ్గర ఉండి ఆ మరి ఆ మహాతల్లి మరి అబార్షన్లో అవి ఒక పిల్లోడు పుట్టిన తర్వాత చనిపోయి ఒక సామాన్య మానవుడు పడి ఎన్ని కష్టాలు పడ్డాడు. అవి పడిన తర్వాత ఒక గురువుగా చిన్నమ్మాయి పరిణిత పరిమిళ వచ్చినప్పుడు ఆ గురువుగా ఎదిగినప్పుడు ఆ చిన్నమ్మాయి ఉన్నప్పుడే యాక్సిడెంట్ జరగడం, వాకిన్ ఇవ్వడము, తర్వాత ఆ గురువుగా ఆనందుడు అని మనకి అందరికీ సార్ ఓపెన్ సీక్రెట్ అని చెప్తారు. ఆయనే చెప్పారు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. తెలిసిన విషయాలే మనం మాట్లాడుకుంటున్నామని అనుకోవద్దు. ఎందుకంటే మరీ మళ్ళీ స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలియని వాళ్ళు వింటూ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా స్ఫూర్తి కలగడం కోసమే ఈ ప్రోగ్రాం. కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలి మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చదవాలి. స్వ అధ్యాయము అంటే ఏంటి? స్వ అధ్యాయం అంటే మనల్ని మనం అధ్యాయం చేసుకోవటము, సెల్ఫ్ చెక్ చేసుకోవటము, అలాగే బుక్స్ చదవటం అనమాట. చదివినవే చదవాలి. మళ్ళీ మన దగ్గర ఎక్కడుందో మన లోపల రోజు సెల్ఫ్ చెక్ అవసరం. కాబట్టి ఇవాళ వింటూ చదువుతూ ప్రతి ఒక్క చిన్న అణువు 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 అణువులో పరమాణువు అనమాట. ఎన్ని పడ్డారండి మరి ఆయన. అందుకే అంతటి గురువు కాబట్టి ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ దేవతలు, ఆ మాస్టర్స్, ఆ గురువులు, పరమ గురువు మండలి అంతా అన్నందుకే ఎంచుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సామాన్యుడు కాదు. భూమినే రక్షించడానికి వచ్చిన మహానుభావుడు. భూమి మీద హింస ముఖ్యంగా లేకుండా చేయడానికి వచ్చారు. అహింస కోసం వచ్చారు ఆయన. మూగ జీవాల రక్షణ కోసం వచ్చారు. మూగ జీవాలు అంటే మరి కాంట్లు, బ్రాహ్మలు ఉంటారు, వైశ్యాస్ వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళు జంతువులను చంపరు, తినరు కదా, వండుకోరు కదా, కొనుక్కోరు కదా. మరి అయినా సరే మనిషిని మనసా వాచ కర్మణ మన చేతతో కానీ మాటతో కానీ, మనసులో కూడా ఒక ఆలోచన ఎంత వైబ్రేషన్ ఉంటుంది, ఒక మాటకి ఎంత వైబ్రేషన్ ఉంటుంది. విశ్వంలోకి వెళ్ళి అది మళ్ళీ మనకు వస్తుంది అనమాట తిరిగి. మాట అయినా చేతైనా ఏదంటే మనసా వాచ కర్మణ హింస వద్దు అని చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డలపై ఎట్లుండాలి. పిల్లలే పెద్దవాళ్ళు, మీ ద్వారా వచ్చారు కానీ మీ బిడ్డలు కాదని చెప్పారు. చెప్పారా లేదా? అంటే దానికి ఒక్కదాని గురించే కాకుండా మొత్తం అన్ని చక్కబెట్టారండి. ప్రతి మనిషిలో ఉన్న దైవాన్ని మేల్కొల్పారు. మాధవ సేవే మానవ సేవ అన్నారు. మనలో ఉన్న మాధవుడికి సేవ అన్నారు. ప్రాపంచికులు ఏం చెప్తారు? మానవ సేవ మాధవ సేవ అంటారు. కానీ ఈయన అల్టిమేట్ ఇది కూడా. మాధవుడు ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క శరీరమే దేవాలయము, దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు. ఆ జీవుడనే దేవుణ్ణి మేల్కొల్పేయడానికి వచ్చిన మహానుభావుడు. అప్పుడు ఆ దైవ లక్షణాలు మనలో మేల్కొల్పడం ద్వారా మనలో మార్పు వస్తుంది. అందుకే ముందు ధ్యానం చేయండి. నువ్వెంత పాపాత్ముడు అయినా, అంతకన్నా మహాపాపాత్ముడు అయినా ధ్యానివిక యోగివిక అర్జున అని చెప్పినట్టు ఆయన తర్వాత యోగివిక అర్జున అని చెప్పిన మాత్రం మన గురువు గారే. కాదంటారా? కదా, ఎలా అనగలం అసలు? కాబట్టి ఇదందరూ తెలుసుకొని మసులుకోవాలి అవసరం ఎంతైనా ఉందండి. కాబట్టి మనకి ఏదంటే ముఖ్యంగా అవగాహన చేసుకోవాలి. ఎన్నో జరుగుండొచ్చు గతంలో. ఆ గతాన్ని అవగతం చేసుకొని విగతం చేసుకుందాం. అప్పుడే మనకు అవగాహన పెరుగుద్ది. ఆ అవగాహన పెరిగినప్పుడే మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. మనందరం ట్రాన్స్ఫర్మెంటేషన్ అయిపోయింది కదా. మనకి పునర్జీవితం ఇచ్చిన గురువు తల్లిదండ్రులకు మనందరం పుడతాము. మళ్ళీ పునర్జన్మ మనకి ఎలా వచ్చిందంటే ఒక గురువు మన జీవితంలో ఎప్పుడు అడుగు పెడతాడో అదే పునర్జన్మ. మరి అందుకే ఆయనే తల్లి, తండ్రి, గురువు, దైవం ఆయనే. తల్లి, తండ్రి, గురువు తర్వాత ఎవరు? తర్వాత దైవం. మరి అన్ని ఆయన అయ్యారు, మనకి పునర్జన్మ ప్రసాదించారు. శిష్యుణ్ణి సిద్ధపరిచి మరి తానుగా వచ్చాడు కదా. మనందరి జీవితాలకు అలాగే వచ్చారు ఆయన. మనకి ఇప్పటికే ఆశ్చర్యమే కదా. అసలు నా జీవితంలోకి ఒక గురువు రావడం ఏంటి, నేను ఇలా ఏంటి, ఇలా ఉన్నానేంటి, ఇలా ఉండేదాన్ని, ఇలా ఉన్నానేంటి. మనలో మార్పే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి అందరూ ఎలా అనుకుంటారో ఒక అద్భుతంగా చూడరా.
అలాగా నోళ్ళలో పెట్టి కళ్ళు వదిలి చూస్తూ ఉంటారు కదా. కాబట్టి అలాంటివి జరిగినప్పుడు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటావో నీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడిపోతుంది. నీకు ఇద్దరు గంధర్వులు ఇవ్వబడతారు, నిన్ను ఆయనే చూసుకుంటారు. ఎప్పుడైతే ఇలా ఉన్నావో నువ్వు కనెక్షన్ ఏర్పడిపోద్ది నీకు భగవంతుడికి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ఊపిరే దైవము, ఆ ఊపిరిలోనే ఉన్నాడు దేవుడు అని ఎప్పుడో అన్నమయ్య చెప్పింది. మళ్ళీ ఇప్పుడు మన గురువు గారు ఎంత చక్కగా చెప్పారు. అప్పో దీపభువ ఆనాపాన సతి. ఇవన్నిటిని తెలుగులోకి అరటిపండు వలిచిపెట్టినాడు ఈజీగా చెప్పేశారు. ఇంక మనకేముందండి, మనం మళ్ళీ 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 ఇలా చెప్తూ 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 ఉండడమే. కాబట్టి మనం ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉందాం. ఉం? ఆ, ఎంతో ఒక్క మంది 1,44,000 మందిని తయారు చేస్తే ఇప్పటికీ మనందరం ఎంతో మంది వచ్చారు మన ద్వారా. యూట్యూబ్ ద్వారా వచ్చారు, మనం చెప్పడం ద్వారా వచ్చారు, ఈ జూమ్ క్లాసుల ద్వారా కదా వచ్చారు. మళ్ళీ తిరిగి తిరిగి మనం పంచిన వాటి కోసం చెప్పిన వాటి ద్వారా వచ్చారు. ఇంకా ఇంకా వాళ్ళ ద్వారా ఇప్పుడు మనం ఏంటంటే హోమ అంటే మేమన్నమాట, పిరమిడ్ వరల్డ్ మాస్టర్స్. ఇప్పుడు పైమ పిరమిడ్ యంగ్ మాస్టర్స్. వీళ్ళు ఏం చేయాలి, ఇక్కడి నుంచి గైడెన్స్ తీసుకొని కిడ్స్ కిడ్స్ తయారు చేయాలి. అంతే. ఇప్పుడు ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ ఒకటి మొదలు పెట్టబోతున్నాను. చెప్తున్నాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఖమ్మంలో ఉండడం నాభిస్థానం అట. ఖమ్మం అనేది భూమికి నాభిస్థానం అంట. ఖమ్మం 2వ స్థానంలో ఉందంట ఆధ్యాత్మికతలో. పత్రి సార్ చాలా చాలా ఇష్టమైన అనే చెప్తారు. మరి మహిళా జానం అనేది ఆ, సదస్సు అనేది ఖమ్మంలోనే ఫస్ట్ మొట్టమొదటి జరిగింది వాసవి గార్డెన్స్ లో. మరి ఇంకా పిరమిడ్ ఫ్యాక్టరీ ఖమ్మంలోనే ఉంది, కాస్మిక్ వ్యాలీ ఉంది కదా. ఎన్ని సార్లు వచ్చారు అక్కడికి, మొత్తం ప్రతిదీ ఓపెన్ చేయడానికి ప్రతిసారి వచ్చారు. పైగా ఏమనేవారు తెలుసా అండి, అంటే చాలా దూరం అన్నమాట, ఊరి చివరి ఎక్కడో ఉంటుంది ఖమ్మానికి. 26 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు మెయిన్ రోడ్ అయితే 5, 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళాలన్నమాట. మన పిరమిడ్లు అన్నీ అలాగే ఉంటాయి కదా. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, అందరూ తప్పకుండా రావాలి. ఈ ఈ సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇంత గొప్పది ఖమ్మం అని చెప్పి నాకు చాలా ఇష్టమైనది అని చెప్పారు భద్ర సారు. మరి మనందరం అలా ధ్యానం చేసుకుంటూ అన్ని వింటూ మరి పిరమిడ్ ధ్యానయాత్రలు చేయాలట మనం ఇప్పుడు. ఆధ్యాత్మిక ధ్యానయాత్రలు, ఎందుకంటే మనం తీర్థయాత్రలు చేసాం, ఇది కూడా చెప్పారు. తీర్థయాత్రలు కాదు, ఇక మనం ధ్యానయాత్రలు, పిరమిడ్ ధ్యానయాత్రలు. ఆ మధ్య ఆర్టికల్ కూడా వచ్చేది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ పిరమిడ్లు తిరిగారో అక్కడక్కడ అందరూ ఎంత చక్కగా ప్రేమగా వాళ్ళని చూసుకున్నారో, ఇవన్నీ ఆర్టికల్స్ వచ్చాయి ధ్యాన జగత్తులో. కాబట్టి అట్లాగా అలాంటి యాత్రలు చేద్దాము. చక్కగా కొండల కొండల ట్రెక్కింగ్లు నేర్పించారు కదా, ఆ కొండల్లో కోనల్లో ఆ వృక్ష జాతి జంతు జాతి, అసలు వాటి గురించి చెప్పింది ఎవరండి. ఉం? ఆ ఎన్ని హ్యూమన్ బీయింగ్స్, శిలాజలాల గురించి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలం నుంచి చెప్పారు కదా. మరి అవన్నీ ఎక్కడుంటాయో, కుండలిని శక్తులలో ఎలా ఉంటాయి అన్ని నేర్పించారు. ఒకటా రెండా అని ఎన్ని నేర్పించారండి. మరి ఇంకా 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 నాకు చెప్పాలనే ఉంది. టైం అయితే అయిపోయినట్టుంది, అరగంటే కదా మనకి టైము, ఇంకొక అవునమ్మా. నిమిషమే ఉంది, అయిపోయింది. ఎస్. నాకు మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. అంటే ఈ మన ద కంప్లీట్ మ్యాన్ ద్వారా నేను చెప్పేది ఒకటే, మనము అవగాహన చేసుకుందాము, గతాన్ని విగతం చేసుకుందాము. ఆ విగతం చేసుకొని మనం అవగాహనకి తెచ్చుకుందాము, ఇంకా కొత్త వాళ్ళకి తెప్పిద్దాము. ఎందుకంటే అన్ని కళ్ళు మన మీదే ఉన్నాయి, మనము అద్భుతంలోకి వెళ్ళి అద్భుతంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం కనీసం. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. ఓకే ఓకే, మరి థ్యాంక్ యూ అమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకున్న సమయంలో ది బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందులో ఇందమ్మా. డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. అమ్మా, థ్యాంక్ యూ సో మళ్ళీ మళ్ళీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుసుకుందాం, అడగగానే బాయ్. ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అసలు మనం ఉన్నదే యా. అందుకు కదమ్మా. ఎస్. ఒప్పుకోక. అవునమ్మా. ఉమ్, మ్మ్. ఆగండి ఆగండి, వెళ్ళిపోకండి అప్పుడే. మీరు వెళ్ళిపోవట్లేదు. వెళ్ళిపోతున్నారా? లేదు లేండి సార్, వెళ్ళట్లే. లేదు లేదు లేదు, వెళ్ళదు. మీరు ఓకే బాయ్ చెప్పేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. అది బాగుంది. నేను తెలుసా మీకు? ఒకసారి వస్తే గుర్తుపడతానేమో. వస్తే వెంకట, గుర్తుపడతారా? ఎస్, వెంకటనండి. వెంకట అయితే తెలుసు నాకు. నేను వెంకటనేనండి. ఒకసారి మనం కదలీవనం వెళ్ళాము, హైదరాబాద్ మాస్టర్స్ అందరూ కదలీవనం. అవునా? మా ప్రవీణు, నేను, మా వారు కూడా వచ్చాము. వెంకట అయితే నాకు ఓకే, తెలుసు. ఇంకొక అబ్బాయి వెంకటనే ఉన్నాడు మేడం. అబ్బా, ఆ అబ్బాయి కొంచెం పేరు గడ్డం, జగదీషా. కొంచెం గడ్డం పెరిగింది అంతే. గడ్డం పెరిగింది, అవును. మొన్న కూడా యా. రాజమండ్రిలో చూసానయ్యా ఫిల్మ్, పత్రిజీ ఫిలిమ్స్ అని అందరికి ఫొటోస్ ఇచ్చి ఫోన్ నెంబర్లు తీసుకుంటే నేను అడిగాను, గుర్తుందా? ఫోన్ నెంబర్లు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాను. వెంకటే కదా మాట్లాడేది. వెంకటనే మేడం. జన్మచక్రంలో ఒకసారి మీరు గుర్తుపట్టారు కానీ నేనే గుర్తుపట్టలేదు అప్పుడు.
యా ఒకసారి కదా, అది కూడా గుర్తుంది నాకు. ఎస్ మొన్న మేడం. రాజమండ్రిలో కలుసుకున్నాం మనం. ఓకే, ఎస్ తప్పకుండా ఎస్ పత్రిజీ ఫిలిమ్స్ లో నేను కూడా, నాకు అవకాశం ఇస్తే నేను కూడా ఉంటా. మీకు 2 అవకాశాలు ఇస్తాం. ఒకటి రెండా? కాదు. ఆ, మీ ఇష్టం. ఐఎమ్ ఒకటి రెడీ యాక్- ఆల్వేస్. ఒకటి యాక్టింగ్ చేసే అవకాశం, 2 ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం. అమ్మో, అంత అంత పెద్ద బాధ్యత వద్దులే, కానీ యాక్షన్ అయితే చేస్తాను. ప్రొడ్యూసర్ అవడానికి కూడా ఏం పెద్దగా ఏమి ఎక్కర్లేదు మీరు. అంటే 2,500 ఇవ్వడం రూపాయలు గురించి ఇస్తే కాదు, చాలు. పెద్ద బాధ్యత అది. అది అట్లా. నో నేను 5,000 మంది ప్రొడ్యూసర్స్ చేస్తున్నాం పత్రిజీ ఓ, ఫిల్మ్స్ కి. ఓకే ఓకే, వెరీ అలా గుడ్. మీరు కూడా 1 ఆఫ్ ద ప్రొడ్యూసర్ అవ్వచ్చు. అసలు యూత్ అయ్యా, దున్నేయండి. శంకరాచార్య వారి యూత్ కే ఇచ్చారు, పెద్ద పీట వేశారు. దున్నేయండి అవును, అంతే మీరు. యూత్ మేము చాలా పని చేస్తామండి. యూత్ మేము పని చేస్తాం. తగ్గేదేలే, వదల అదే. బొమ్మాలి వదల, అదే మన టైటిల్. ఎస్. ఇంకొకటి ఏంటంటే పత్రిగారి దీన్ని మనం సినిమా లాగా 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఓ, ఖమ్మంలో కూడా రిలీజ్ చేస్తున్నాం థియేటర్ లో. తప్పకుండా. మరి ప్రతిసారికి ఇష్టమైందని ఇప్పుడే కదా చెప్పాను, రిలీజ్ చెప్పితే ఎట్లా? మరి ఉమ్, సో చేయాలి మరి అంటే కొంచెం మరి మీ సహకారం కావాలి. తప్పకుండా రెండోది మీరు నాన్న, అందరికీ కూడా చెప్పాలి. అందరికీ చెప్తాను, మనం ఉన్నదే అందుకు. ఉమ్. సో తప్పకుండా. మనకి ఇది పూర్తి చేయడానికి మనం ఒక పీరియడ్ మాస్టర్ 2,500 రూపాయలు అడుగుతున్నాం. ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. అవునా? ఓకే. ఉమ్. సో మీరు అలా అప్పటివన్నీ ప్రొడ్యూసర్ మనం అవ్వచ్చు. ఇప్పుడు చూస్తున్నామంటే అప్పుడు అందరూ అలా కష్టపడి పెట్టే కదా. అంతే కరుణామయుడు కదా. అని, షిరిడి సాయిబాబా అవును. గురించి అని వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ గురువు పక్కన కంటే ఆ గురువు కన్నా అందరు గురువులు కలిసి ఈ గురువు అన్నప్పుడు ఇంకెంత చక్కగా చేయాలి కదా. అంతే కదా. వాళ్ళు కూడా అంత కష్టపడితేనే అది వచ్చింది. ఇప్పుడు అవును. మన పని అది, మన గురుతర బాధ్యత ఇది ఎస్. కదా. సో తప్పకుండా కాబట్టి చేద్దామమ్మా, టచ్ లో ఉండండి. ఎస్ మన కొంచెం గ్రూప్ టచ్ లో ఒకటి. ఉండండి. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సినిమా టైటిల్. తప్పకుండా ఓకే, తప్పకుండా తప్పకుండా. ఇస్తా. సరేనా? అట్లా. మీకు ఓకేనమ్మా. డీటెయిల్స్ అన్ని ఇందు గారు పెడతారు. ఓకే, చేయాలి. సరేనా? ఓకేమ్మా, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఖమ్మం వచ్చినప్పుడు కలుద్దాం. తప్పకుండా. సరేనా? నేను కాస్మిక్ వ్యాలీకి వస్తూ ఉంటా రెగ్యులర్ గా. అవునా? ఓకే, కాస్మిక్ ఈసారి మా వ్యాలీ ఇంటికి మీద కూడా వద్దురు నేను కానీ. డాక్యుమెంటరీ చేశాను. అవునా? ఓకే, మ్మ్. వెరీ గుడ్, సరేనా? కీప్ ఇట్ అప్. ఓకే, ఎస్. బాయ్ బాయ్. ఓకేనా? థ్యాంక్ యూ, డన్. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అమ్మా, థ్యాంక్ సో యూ. ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా చక్కగా వివరించారు. ఏంటంటే బుక్స్ చదవాలి, స్వాధ్యాయం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు స్వాధ్యాయంకి పత్రి గారు. సో బుక్స్ చదవాలి, ప్లస్ మన పైన మనకు ఎరుక అంటూ ఉండాలి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారు. మరి